for your words. Next, Velpula Mahesh. Velpula Mahesh. అటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు వేల్పుల మహేష్, మాది గుమ్మడివెల్లి. నేను చిన్న పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నాను. నేను 8 నుండి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నాతోటి రోజుగా మూవ్ అయ్యే కొంతమంది ఈరోజు రాలేదు, కొంతమంది దూరం అయ్యారు. వాళ్ళందరికీ, రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. 7th క్లాస్లో పరిచయమైన అత్యంత ఆప్త మిత్రుడు కోల్పోవడం మేము మార్నింగే మాట్లాడుకున్నాం. దాన్ని మేము అలమగంటి శ్రవణ్ మేము వాని గురించి మార్నింగే మాట్లాడుకున్నాం. అది మనసులో అలా ఉండిపోవడం వల్ల మాట్లాడలేకపోయాను. సరే, ఎనీవే 2006-07 బ్యాచ్ ఒక గోల్డెన్ మెమొరబుల్ బ్యాచ్ మనది. ఇది ఈరోజు ఇలా ఇంతమంది మనం కలవడానికి చాలామంది ఫుల్ టైం మెయింటైన్ చేయడం జరిగింది. అమ్మాయిల విషయంలో కానీ అమ్మాయిలు కూడా కొంతమంది వాళ్ళ పనులు కాదని కూడా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి పిల్లలని స్కూళ్ళకి, కళ్యాణి లాంటి పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కాలేజీకి పంపించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి చాలా దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ వీల్ టైం చూసుకొని కొండేటి నర్సెట్టి గారు మొత్తం మెయింటెనెన్స్ ఈ బరువునంతా తన భుజాల మీద వేసుకొని ఇంతమందిని క్యారీ చేసి ఇంతమంది చాలా టీచర్లందరినీ వాళ్ళ మెమోటివ్స్ కావాల్సింది, వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకి సంబంధించి మొత్తం చూసుకున్నందుకు కొండేటి నర్సెట్టి గారికి అలాగే పల్లప్ కార్తిక్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయిల విషయంలో కూడా ముఖ్యంగా యాక్టివ్గా వర్క్ చేసింది గురిగి కళ్యాణి, రజని. వీళ్ళు కొంచెం మెయిన్ పర్సన్స్గా తీసుకొని వాళ్ళు అందరికీ కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం కానీ, సరే అమౌంట్ విషయంలో కానీ, మన గుమ్మడికి సంబంధించిన సమీన, వీళ్ళందరూ చాలా వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా చేయడానికి చాలా కృషి చేశారు. దీనికోసం గత 5 సంవత్సరాల నుంచి ఇది మామూలుగా వాట్సాప్ గ్రూప్లలో జరుగుతూనే ఉంది. కలుద్దాం, చేద్దాం, గెట్ టుగెదర్ పార్టీ మనం చేయాలంటే ఎప్పుడు ఒక 10 మంది ఎస్ అంటే 5 నో అనేది. ఇది ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఈసారి ఏమైనా కూడా అందరం కలవాలన్న ఉద్దేశంతో అమౌంట్ విషయంలో కానీ, వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఎవరికి అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్ను వాళ్ళందరినీ గ్యార్ చేసుకొని ఈసారి 100% మనం గెట్ టుగెదర్ పార్టీ చేయాల్సిందే అనే ఒక గట్టి సంకల్పంతో ముందుకు రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ జరిగింది. ఇక సార్లతోటి మనకున్న అనుభవం అంటే నన్ను కొట్టింది ఒక రత్నాకర్ సార్ మాత్రమే. ఇంతవరకు ఇంతమందిలో కొట్టింది ఒక రత్నాకర్ సార్ ఒకరే కొట్టారు నన్ను. అది కూడా అయితే మేము 8th క్లాస్లో కొంచెం సినిమాలకి వెళ్ళే అలవాటు బాగుండే. కొండేటి కరుణాకర్ రెడ్డి, నేను, కొల్పాక మహేష్ మాకు బ్యాచ్ ఉంటుండే, సినిమాల బ్యాచ్. అయితే ప్రతిసారి డేట్లో పోతుంటే సార్ మాకు ఎదురైతుంటే ఆ యూనిఫామ్ మీద స్కూల్ సినిమాకి పోవడం వల్ల ఆ యూనిఫామ్ తోటి తొందరగా క్యాచ్ చేసి ఆ సైకిల్ మీద అక్కడే ఆపేసింది. అయితే మేము ఏం చేసినామంటే ఒకసారి రోజు సారు అదే చేరుకోవటం వస్తున్నాడు ఈ రాంగ్ రూట్లో, అక్కడే దొరికిపోయాం. కానీ చూసి చూడడానికి వెళ్ళిపోయాడు. సర్లే సార్ చూడనట్టుండే అని చెప్పేసి మేము సినిమాకి వెళ్ళాం. పొద్దున్నే వచ్చినాం. అరే కన్నాగర్ రెడ్డి నువ్వు వాడు ముగ్గురు లేరా అని చెప్పేసాం. బయటకు వేసుకొచ్చి ఎటువేరాను. ఎట్లేదు సార్ నాకు ఫీవర్ వచ్చిందని వాళ్ళు, లేదురా నిన్న సినిమాకి వెళ్ళారు మీరు, అది ఆ రోజు కొట్టడం జరిగింది. మనం ఎక్స్కర్షన్ వెళ్ళిన టైంలో నేను వచ్చేసి నాగభూషణం సార్ టీం
అయితే సారే యాగం చేసిండు, మేమే యాగం చేసినాం, కానీ మేమైతే బృందావన్ అందుకైతే వెళ్ళలేకపోయాం. ఆ సార్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఎక్కడెక్కడ వెతికి ఏమో చేసినారు. మేము వచ్చి మాత్రం బస్ దగ్గర ఉండడం జరిగింది. సార్ కొంచెం సీరియస్గా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. అరే మేము లోపల ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తారని కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. బస్సులో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొంచెం అందరు సార్లు చేశారు. ప్రభాకర్ సార్ నేను ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రెస్ సినిమా అప్పుడే రిలీజ్ అవుతుంది. ఆ ప్రోగ్రెస్ సినిమా ఇద్దరం చేసినాం. అదొక స్వీట్ మెమరీస్లో మిగిలిపోయింది. ప్రభాకర్ సార్ అంటే కొంచెం నాతో అయితే కొంచెం క్లోజ్గా ఉంటుండే. సార్ నన్ను మర్చిపోలేదు, కానీ నేనైతే సార్ను మర్చిపోలేను. అప్పుడప్పుడు ఆ జనగా వెళ్ళే టైంలో కూడా ఎక్కువగా మనకు ఆ సార్లు కనబడుతుంటే ఆ ఆపోజిట్ వేలో ఉండేది. 60 మార్కి ఆపోజిట్ వేలో ఉంటే అరే మా సార్ పోతుండ్రా అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. కానీ సార్ గుర్తుపడతారా లేదా, ఆగి మాట్లాడితే ఏమనుకుంటాడు అన్న ఉద్దేశంతో ఇక అట్లే వెళ్ళిపోతుండే. మాది గుమ్మడివెల్లి సార్, మాది జిడికల్లో పెట్రోల్ బంక్ ఉంది. అయితే ఒక మంత్లీ వచ్చేసి 15 days కంపల్సరీ గుమ్మడివెల్లి టు వయా గన్పూర్ జంగంకి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటుంది. సంపాసేటెడ్లో కార్నర్ మొదలు పెడితే ఆ పోలీస్ స్టేషన్ గడ్డ పోయేంత వరకు కూడా మా ఫేస్ అనేది స్కూల్ సైడే ఉంటుంది. అరే మేము చదువుకున్న స్కూల్ ఇది ఇట్లా ఉండే, అప్పుడు అట్లా ఉండే అని చెప్పేసి ప్రతిరోజు అసలు ఏ టాపిక్లో ఉన్నా కూడా ఈ రోడ్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆ ఫేస్ కట్ అనేది ఇటే వస్తుండే స్కూల్ సైడు. కానీ మనం చెప్పిన సార్లు లేరు, మనతో ఉన్న ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. అయినా కూడా మనం చదువుకున్న వాతావరణం, మనం చదువుకున్న స్కూలు మొత్తం చేంజ్ అయినా కూడా మనకంటూ స్కూల్ తోటి చాలా అంటే చాలా అనుబంధం ఉన్నది. అదేవిధంగా వాడు కూడా అట్లా వచ్చే బైక్ మీద వచ్చే అబ్బాయి కూడా సినిమాలకు నెంబర్ 1. అంటే 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు తీసుకుపోయి వాడే. ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు మధ్యాహ్నం టైంలో బస్సు ఫెసిలిటీస్ లేకుండే, ఆటో ఫెసిలిటీస్ లేకుండే. అమ్మాయిలను సరే వాళ్ళకు ఎవరైతే ఇష్టం వాళ్ళతో సైకిల్ మీద తీసుకెళ్ళడం లేదు. మధ్యాహ్నం రత్నాకర్ రెడ్డి సార్కి ఫస్ట్ పీరియడ్ ఒకసారి ఉంటుండే. ఆ భయంతో ఆ సైకిల్ కానీ బుక్స్ కానీ అన్నీ ఆ గోడమించి అవంతలు అవే ఎగిరిపోతుండే. లేకపోతే ఆ గణపురం ఫ్రెండ్ సర్కిల్ ఉంటే వాళ్ళు ఎట్లాగో ఆ బుక్స్ మార్నింగే, ఈవినింగ్ బుక్స్ ఆఫ్టర్నూన్ తెస్తుంటే మేము తెచ్చిన బుక్స్ కూడా వాళ్ళ భుజాన పెట్టి గేట్ బయట దాకా డ్రాప్ చేయరా, మేము ఆనికి ఎట్లా తీసుకెళ్తాం ఇంటిగానే మాట్లాడేటోళ్ళం. సాయంత్రం సత్యనారాయణ సారికల్ లేరు, వాళ్ళతోటి 4 to 5 వరకు ఆ గేమ్స్ తోటి అయిపోతుండే. కానీ ఏదేమైనా సార్ ఇంతమంది స్టూడెంట్స్ని అందరినీ, టీచర్స్ అందరినీ కలిసినందుకు చాలా అంటే చాలా ఒక పండుగ వాతావరణంలో కనబడుతుంది నాకు. మరొకసారి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కొండేటి నరసింహారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. ఎందుకంటే మళ్ళీ ఇంతమంది ఒక పెళ్ళి ఉంటే 10 మంది కలిసారు, 20 మంది కలిసారు, అందరు రావాలనే రూల్ లేదు. దగ్గర అనుకున్న వాళ్ళు కలిసారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. కానీ ఇలాంటి గెట్ టుగెదర్ ఫంక్షన్ అనేది అందరూ రావాలి, అందరూ కలవడం అనేది చాలా రేర్. కానీ ఇది అంతమంది కలిసినందుకు చాలా అంటే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. నీ అనుభవాలన్నీ పూర్తిగా చెప్పడం జరిగింది, ధన్యవాదాలు. నెక్స్ట్ వేమల్ల చామంతి, నెక్స్ట్ శైలేంద్రి వసంత, నో ఆప్షన్. వసంత రావాలి, వసంత 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 వచ్చేసింది. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా పేరు వసంత, నింగాల్ గన్పూర్. మా హస్బెండ్ పేరు ఆనంద్. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఐఎమ్ హౌస్ వైఫ్. వసంత. నెక్స్ట్
చిలుకూరి గోపాల్ రెడ్డి. చిలుకూరి గోపాల్ రెడ్డి, ప్లీజ్ కమాండ్ ద డయాస్. గోపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి. హలో ఫ్రెండ్స్, వేదికను అలంకరించిన ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల గారికి హృదయపూర్వక నమస్కారాలు. మన నర్సిరెడ్డి కేంబ్రిడ్జ్ శ్రీశైలం అంటే వాళ్ళు టీచర్స్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలా గట్టిగా మాట్లాడగలిగారు. అలాంటి ఫీల్డ్లో మనం లేము కాబట్టి మనం కొంచెం మాట్లాడడం కష్టం. అయినా కూడా నా వంతు నేను మాట్లాడతాను. నా పేరు గోపాల్ రెడ్డి, మాది గుమ్మడవెల్లి. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ప్రజెంట్ నేను HDFC ఏటీఎం డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ప్రభాకర్ సార్ గురించి. ప్రభాకర్ సారు గాంధీజీ బెల్లం కథ అనే కథ చెప్పాడు సారు. అరే బెల్లం నువ్వు తినకు, గాంధీ చెప్పినాక గాంధీజీ బెల్లం మానేసిండు తినమని చెప్పేసి ఆ కథ మాత్రం నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అది ఎప్పటికి కూడా గుర్తు చేస్తుంటాను, ఇప్పటికి కూడా మా ఆవిడతోని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి. లక్కపల్లి రేణుక, లక్కపల్లి రేణుక, ప్లీజ్ కమాండ్ ద డయాస్. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ గ్రూప్ ఫోటో ఉంటుంది, ఎవరు బయటకు వెళ్ళకండి. నెక్స్ట్ గ్రూప్ ఫోటో, ఎందుకంటే గ్రూప్ ఫోటో ఇప్పుడు దిగితే ప్రింట్ జనగాంకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ మన ఫ్రేమ్ రావాలి కాబట్టి మాట్లాడడం లక్కపల్లి వెనుక తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. నా పేరు రేణుకా, లింగలగట్పురం. ఇద్దరు పిల్లలు, పాప బాబు. బాబు వచ్చేసి 8th class, పాప వచ్చేసి 6th class. వచ్చి మా పాప కూడా హైదరాబాద్లో ఉన్నది. మా ఆయన వచ్చేసి LIC ఏజెంట్. తర్వాత మాట్లాడుతుంది. కలుసుకుంటున్నాము. అందరికీ అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఎప్పుడు ఉండదు. ఏది ఏమైనా ఇక్కడ మనం ఎప్పటికీ సార్ల ముందు చిన్నపిల్లలమే. మనం తప్పులు మాట్లాడినా ఎలా మాట్లాడినా మనందరం. కరుణాకర్ రెడ్డి, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. అందరికీ నమస్కారం. నా పేరు కొండేటి కరుణాకర్ రెడ్డి. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. నేను NN గ్యాస్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాను. హ్యాపీ, ఇప్పటివరకు అయితే నేను హ్యాపీగా ఉన్నా. మంచి జాబ్ ఉన్నది. అది ఎంతో అంతా కొంచెం ఫ్రీ. వేదిక పైన రత్నాకర్ సార్కి అప్పుడప్పుడు నన్ను క్లాస్లోకి రాగానే రత్నాకర్ సార్ లేపేది. ఏమైందిరా ఎత్తుకెళ్ళి పేరు తీసుకెళ్ళి తీసుకొచ్చిన నేర్పిస్తారా అంటే నాకు అప్పుడు రాపోయేది, ఇప్పుడు కూడా రాదు. ఓకే, థ్యాంక్ యూ. సో సంతోషంగా చెప్పాడు. అలా చెప్పగానే సంతోషంగా ఉన్నాడు కానీ మన సార్లు ఏమంటారు అంటే పెళ్లి కాలేదు కాబట్టి సంతోషంగా ఉన్నామని చెప్పేసి. థ్యాంక్ యూ కరుణాకర్. నెక్స్ట్
దండిగ సత్యనారాయణ. సత్యనారాయణ. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకి చేసిన 2006-2007 బ్యాచ్ ఉపాధ్యాయ బృందానికి మరియు నా స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సత్యనారాయణ సార్, గుమ్మడవెల్లి. నేను 8th 9th జడికల్లో చదివిన సార్. 10th క్లాస్ ఒకటే ఇక్కడ చదివిన సార్. నాకు 2 పాపలు సార్. పెద్ద పాప 9th, చిన్నమ్మాయి 2nd క్లాస్ సార్. నాకు ఎక్స్కర్షన్ పోయినప్పుడు లింగారెడ్డి సార్ గుర్తుండే సార్. సారు ఎప్పుడైనా విద్యార్థులతో అంటే పిల్లలతో కలిసి ఉండేది సార్. అట్లా ఉపాధ్యాయుడిగా కాకుండా మాతో కలిసి ఉండేది సార్ ఎక్స్కర్షన్లో. తర్వాత రామరెడ్డి సార్ ఈరోజు రాలేదు సార్. ఏమన్నా జరిగినా కానీ, ఏమన్నా అంటే ఏదన్నా మాట్లాడినా, ఏమన్నా చేసినా కానీ, అరే అట్లా కాదురా, ఇట్లా ఉండాలి, మీరు టీనేజ్ ఈ ఏజ్ అంతే కానీ మీరు అది కొంచెం విడాడు ఇంకా జర ఎక్కువ చేయగలరా అని చెప్పి అనేది సార్. ఇక మళ్ళీ పోతే ఫ్రెండ్స్ ఏదునూరి ఆంజనేయులు సార్, ఎల్లప్ప, నేను, నరేష్ వీళ్ళందరం కలిసి ఇక్కడ ఏదునూరి ఆంజనేయుల వల్ల బావి దగ్గర పోయేది సార్. మధ్యాహ్నం స్కూల్ బంద్ చేసి ఆంజనేయుల వల్ల బావి దగ్గర పోయి ఈత కొట్టేది సార్. ఈత కొట్టే అట్లే మళ్ళీ ఆంజనేయులు ఎప్పుడైనా మాకు సీతాఫలాలు కానీ ఏవైనా ఏ టైం అయితే అది మాకు అందించారు సార్ మా ఫ్రెండ్ ఆంజనేయులు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నిలబడాలి ఆంజనేయులు. సీతాఫలం ఒక్క సత్యనారాయణకి ఇచ్చిన మాకు ఎందుకు ఇవ్వలేదు? టీచర్లకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. అంజి అంజి నెక్స్ట్ చెన్నూరి శ్రావణ్. అంజి బట్ మాట్లాడడం రాదు మనకు. ఇప్పుడే సింగిల్ క్యారెక్టర్. నా పేరు చెన్నూరు శ్రవణ్ కుమార్. నేను 2007లో హైదరాబాద్లో ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ హైదరాబాద్లో ఉన్నా. ప్రజెంట్ రీటైల్ ఆడిట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నా. అక్కడే సెటిల్ అయిపోయినా. పిల్లలు కూడా అక్కడే, 2 పిల్లలు నాకు, హయాత్ అండ్ హయాతి. అక్కడ కూర్చున్నారు 2. ఈ స్కూల్తో ఉన్న అనుబంధం అంటే మాకున్న స్నేహితుడు అలవకంటే శ్రవణ్ కుమార్. ఆడు లేకుండా ఏం మాట్లాడలేకపోతున్నా. ఏమన్నా స్కూల్లో ఉన్న అనుబంధాలంటే మా ప్రసాద్ సార్ రామాయణం, మహాభారతం చెప్పినటువంటిది అప్పటిది ఇప్పటికీ ప్రతిరోజు నా పిల్లలకి పడుకునే ముందు కంపల్సరీ పార్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఇప్పటికీ నేర్పిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫ్రెండ్స్ గురించి అంటే వెంకటేష్, శ్రవణ్, ప్రసాద్, మహేష్ బాగా కలిసి ఉండేది. అందరూ కాలేజ్ చేశారు, నేను చేయలేదు. అంటే మనం 10th ఫెయిల్ అనమాట. సో కాలేజ్ లైఫ్ అనేది నాకు ఇప్పటికి స్టిల్ లేదు. అదొకటి నేను మిస్ అయిపోయినా. తర్వాత ఓపెన్ డిగ్రీ కట్టుకొని చేసుకొని కంటిన్యూ చేసిన. ఇప్పటికైనా సరే ఒక చిన్న సజెషన్, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. అంటే ఎందుకంటే నేను జాబ్ చేసే టైం, అంటే సూపర్ మార్కెట్లో జాబ్ చేసే టైంలో ఇంగ్లీషు, ఈ హిందీ, ఈ మ్యాథమెటిక్స్ మనకు రాకపోతున్నాయి. చేసే టైంలో ప్రాసెస్లో నేర్చుకొని నౌ ఐఎమ్ ఆడిట్ మేనేజర్. అంటే గొప్ప చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా. స్టిల్ ఎస్ఎస్సీ నేను. సో థ్యాంక్ యూ. ఆడిట్ మేనేజర్ చాలా గొప్ప విషయం. ఎందుకంటే చదువుకు దూరమై కూడా కష్టపడుతూ సొంతంగా చదువుకొని నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉండు. చదువు కంటే ముఖ్యంగా నీకున్న సంస్కారం చాలా గొప్పది. నేను దగ్గరుండి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసిన. చాలా గొప్పని సంస్కారము, మర్యాద. థ్యాంక్ యూ శ్రవణ్. కొత్వాల శ్రీలత. కొత్వాల శ్రీలత.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను 8th 9th ఇక్కడనే స్టడీ చేసా, 10th డ్రాప్ అయ్యాను. కామెంట్ చేయొద్దు, కొంచెం వినండి. ఓకే, కొంచెం ఎంకరేజ్ చేయండి, మాట్లాడదాం. ఓకే ఓకే అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక బాబు, మా హస్బెండ్ వచ్చేసి ఫార్మా ఎంఎస్ఎన్లో వర్క్ చేస్తున్నారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ప్రజెంట్ గట్కేసర్లో ఉంటున్నాం మేము. ఓకే, స్కూల్లో గురించి అంటే అనుభవం అంటే మేమైతే మార్నింగ్ 7 o'clockకి బస్కి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇంత బాక్స్ తీసుకొని అది మార్నింగ్ తినేది, ఆఫ్టర్నూన్ తినేది. ఓకే, చాలా మెమరబుల్ లైఫ్. ఓకే, ఇక సార్స్ అంటే చాలా చాలా ఇన్ని ఇయర్స్ తర్వాత చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. ఓకే, ఇంకా ప్రజెంట్ అయితే నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను మేడం. నాది ఎన్కమ్. ఓకే ఓకే, మీ అందరినీ చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మెమరబుల్ అయితే ఎప్పుడు మర్చిపోలేను నేను. 10th జనగా మేడం. ఓకే సార్, మీ గురించి బాగా సార్, మీరు నన్ను ఓకే కొత్త వాళ్ళని ఇచ్చేవారు. కొత్త వాళ్ళే లేసి చదువు అనేవాళ్ళు, ఇప్పటికీ నాకు గుర్తున్నది. పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక జాబ్ చేసే టైంలో ఒక డే చూసుకుని రావడం అంటే నాటే జోక్ అది. ఎందుకంటే మేము కూడా జాబ్ చేస్తున్నాం కాబట్టి వచ్చినందుకు పేరు పేరున పాదాభివందనాలు. అలాగే ఇక మన స్కూల్ విషయానికి వచ్చేసరికి ఒక విద్యార్థి దశ అనేది స్కూల్ జీవితంతో చాలా ముడిపడి ఉంటుంది. 10th వరకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే జీవితాంతం గుర్తుంటారు, ఇది మాత్రం అందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఇంటర్ అయినా బీటెక్ అయినా చదివిన వాళ్ళు ఫ్రెండ్స్ టచ్లో ఉండడం తక్కువ, గుర్తుండడం కూడా తక్కువ. ఇక బీటెక్ చేసాం కానీ అందులో ఉన్న టీచర్స్ పేరు కూడా ఇప్పుడు గుర్తుండలేవు. అంటే ఓన్లీ విద్యార్థి దశలో ఉన్న జ్ఞాపకాలు మాత్రమే శాశ్వతం, అది మాత్రం నిజం. అలాగే ఇప్పుడు మనకు చెప్పిన సబ్జెక్ట్ వైజ్ అనుకుంటే ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే మాకు ఫస్ట్ క్లాస్ నుండి చెప్పింది ప్రసాద్ సార్ గారు. సార్ ఒక లెసన్ చెప్పారంటే అది ఇక మైండ్లో ఫిక్స్ అయిపోవాల్సిందే, అది అంత బాగా చెప్పేవారు. మా ఫస్ట్ క్లాస్ నుండి ప్రసాద్ సార్ గారు మాతోనే ఉన్నారు. ఇక నెక్స్ట్ హై స్కూల్కి వచ్చాక నెక్స్ట్ లక్ష్మీ టీచర్ గారు తెలుగు సబ్జెక్ట్ చాలా బాగా చెప్పేవారు, చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవారు. అన్నీ ఇలా కాదురా అలా కాదురా అని అన్నీ చెప్పేవాళ్ళు, లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చాలా మోటివేషన్గా చాలా చేసేవారు. నెక్స్ట్ ఇయర్ భవానీ టీచర్ గారు వచ్చాక ఒక పదం ఎలా పలకాలో అప్పుడు తెలిసింది, ఒత్తులు ఎలా పలకాలో అప్పుడు తెలిసింది. మరీ చెప్పి చాలా అంటే చాలా బాగా చెప్పేవారు. ఇక నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి హిందీ బాగా నచ్చింది సార్. ఇక మాకు హిందీ అంటే ఫస్ట్ రాదు యాక్చువల్గా, హిందీ అంటే చాలా ఇక లాస్ట్ ఉంది. కానీ బాగా నచ్చింది సార్ చెప్పే విధానం కానీ తను చెప్పే ఇన్స్పిరేషన్ కానివ్వండి, ఆ లెసన్ చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుండేది. బాగా సార్ ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుంది. 7th క్లాస్లో మత్స్యేందర్ ఉండేవాడు. అటెండెన్స్ తీసుకునే టైంలో సార్ ఒకటి అనగానే మత్స్యేందర్ టికెట్ అన్నాడు. ఆ రోజు కొట్టారు కదా. ఇక ఆ తర్వాత బాగా సార్ సెకండ్ ఇలా కూడా ఉంటారా అని ఆ రోజు నుండి భయపడడం నేర్చుకున్నాం సార్కి. ఆ రోజు చాలా అంటే అది మాకు ఇప్పటికీ మేము కలిస్తే మాట్లాడుకునే విషయం అది. ఇప్పటికీ ఆ సార్ కూడా అలా ఉంటారని ఆ రోజు నుండి మేము అనుకున్నాం. చాలా అంటే చాలా కొట్టారు. ఇక మేము చూసింది ఫస్ట్ టైం లాస్ట్ అదే ఇక సార్ని, అది మాత్రం చాలా గుర్తుంది. ఇక ఇంగ్లీష్ వచ్చేసరికి ఇక నాగభూషణం సార్ గారు, సార్ అంటే ఎక్సలెంట్. మేము వేరే సార్ మమ్మల్ని హన్మకొండకు తీసుకెళ్ళడం జరిగింది, బయట వేరే ప్రోగ్రామ్ అక్కడ చెప్పారు కూడా మీ స్కూల్ అంత డిస్ట్రిక్ట్లోనే మీది బెస్ట్ బ్యాచ్. మన బ్యాచ్ ఏదైతే ఉందో నాకు చాలా ప్రోగ్రామ్స్లో ప్రతి ప్లేస్లో చెప్పారు. ఏంటంటే లింగాల్ కన్పూర్ టీచర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో
అది నెంబర్ 1 బ్యాచ్. నాకు మన టీచర్లు కాదు, బయట టీచర్ వాళ్ళు చెప్పారు. అలానే అనుకుంటా, మాకు తెలుసు. అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి, ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత లేదు చెప్పడం. ఆ కాన్సన్ట్రేషన్ కానీ, ఆ చెప్పే విధానం కానీ, అప్పుడు మాతోటి చాలా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అనేవారు, మాకు వచ్చే మార్క్స్ కానీ అవన్నీ చూసి మీ టీచర్లు చాలా బాగా చెప్తారు, చాలా బాగుంటారు. అది ఈ డిస్టిక్లోనే చాలా రాము సార్ కూడా బాగా కోఆపరేట్ చేసేవారు. అవుట్ ఆఫ్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వరంగల్ కానీ హన్మకొండ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు వారు లేరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. రత్నాకర్ సార్ చెప్తే ఇక మ్యాథ్స్ అంటే ఇక ఎవరికి అది తిరుగులేదు. ఎలా అంటే ఇక చెప్పగానే మైండ్లో ఇలా క్యాల్కులేషన్స్ కానివ్వండి అవన్నీ మంచిగా చాలా గుర్తుండేవి. సార్ గేమ్స్ ఆడే వాళ్ళని బాగా తిట్టేవారు, అది మాత్రం గుర్తుంది. అది చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు కొంతమంది. ఇక నెక్స్ట్ అయితే ఇక భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మన లింగారెడ్డి సార్ గారు డైనమిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సార్ కూడా చాలా అంటే ఇక చాలా బాగా చెప్పేవారు. ఎలా అంటే మనకి సైంటిఫిక్గా ఎలా అర్థం చేసుకుంటే మైండ్కి ఎలా ఫిక్స్ అవుతుందో ఆ వేలో చెప్పేవారు. చెప్పి వెళ్ళకుండా మళ్ళీ అడిగి అన్ని ఎగ్జామ్స్ పెడుతూ అన్నీ చాలా బాగా చెప్పేవారు. ఇక నెక్స్ట్ వచ్చరికి ప్రభాకర్ సార్ అయితే ఇక అసలు బుక్ చూడరు. ఇక ముందు మంచిగా ఒక లెసన్ని ఒక స్టోరీ లాగా చెప్తారు. అది మైండ్లో ఎలా ఫిక్స్ అయిపోతుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంలో మనకి గుర్తుండే విధంగా చాలా బాగా చెప్తారు. అలాగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సార్ చాలా హెల్ప్ చేసేవారు. ఇవన్నీ మన విద్యార్థి దశలో ఉన్న మెమోరీస్. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీటికి ఇలా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. సార్ అలాగే ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో ఏదో సంపాదించాలి ఏదో అని కాకుండా హ్యాపీగా ఉండేలా చూసుకోండి. అది ఏ జాబ్ అయినా ఏదైనా చేసే పని హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఎంత సాలరీస్ వచ్చినా ఏమొచ్చినా మనం హ్యాపీ లేనిది అది వేస్ట్. అలా ఉండేలా ప్రతి ఒక్కరూ చేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ డైనమిక్ పర్సన్ దయాల మలేశం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ నా మిత్రులకి స్వాగతం. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎన్ని రోజుల్లో అనుకుంటున్నది, చాలా సంవత్సరాలుగా చాలామంది చాలా రకాలుగా ట్రై చేసి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేసి ఫైనల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు దయాల మల్లేశం. నేను కెనరా బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ కర్ణాటకలో. మ్యారీడ్ జ్ఞాపకాలు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మంచివో చెడ్డవో జీవితాంతం వాటిని మోస్తూనే ఉండాలి. కానీ మన అదృష్టమో ఏమో తెలియదు, కానీ స్కూల్కి సంబంధించిన మన జ్ఞాపకాలన్నీ మంచివే. ఇప్పటికీ వాటిని మోస్తూనే ఉన్నాము, వాటి తాలూకు అనుభవాన్ని పొందుతూనే ఉన్నాము. ఎప్పుడు మీ అందరం కలిసిన ఎప్పుడు కలిసినా ఒక హాఫ్ అవర్ మాట్లాడుకున్నామంటే అందులో ఒక 10-15 మినిట్స్ ఖచ్చితంగా స్కూల్ జ్ఞాపకాలే ఉంటాయి. మేము చేసిన అల్లర్లే కావచ్చు, వేరే వాళ్ళు చేసిన అల్లర్లే కావచ్చు, సార్లతో ఉన్న జ్ఞాపకాలే కావచ్చు, వాటన్నిటినీ ఎప్పటికప్పుడు నెమరేస్తూనే ఉంటాము, వాటిని ఆస్వాదిస్తూనే ఉంటాము, మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉంటాము. అవి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఈ మొత్తం ఒక 30 సంవత్సరాలు అనుకుంటే అందులో సగం జ్ఞాపకాలు స్కూల్కి సంబంధించినవే ఉంటాయి, మధురమైనవి కూడా. నాకు పర్టికులర్గా చాలా మెమరీస్ ఉన్నాయి. టీచర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ అన్ని రకాలుగా
చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. చెప్తాను. మొదటగా ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్ విల్ స్టార్ట్ విత్ తెలుగు. ప్రసాద్ సార్ ఎవరికి తెలుగు టీచర్. తెలుగు పద్యాల్ని అలాగే చెప్పాలి, తెలుగు పదాలని అలాగే పలకాలి. స్టార్ట్ అయింది ప్రసాద్ సార్ నుంచి. స్కూల్లో పాఠాలు ఎవరైనా చెప్తారు, కానీ రామాయణ మహాభారత లాంటి ఇతిహాసాలు మాత్రం ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు, ఇంకెవరు చెప్పలేరు. రామాయణ మహాభారతాలని ఒక కథలా కాకుండా వాటిని ఒక జీవిత పాఠాలుగా కూడా చెప్పారు. అది ఎప్పటికీ మర్చిపోము. వాటి నుంచి నేర్చుకునేవి చాలా ఎక్కువ, రామాయణం నుంచి మహాభారతం నుంచి నేర్చుకునేవి చాలా ఎక్కువ. వాటితో పాటుగా ప్రొఫెసర్ కరాటే క్లాసెస్ కూడా చెప్పేవారు. అప్పుడు నాకు స్పెషల్, నాకు నోఫీ. థ్యాంక్ యూ సార్, నాకు ఇంకా గుర్తుంది. అండ్ ప్రొఫెసర్ నాకు ఒక చిన్న హనుమంతుని వెండి బిళ్ళ ఇచ్చారు నాకు 6th క్లాస్లో. నాకు అది నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ వరకు క్యారీ చేశాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం తీసేయాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ మెమరీస్ విత్ ప్రసాద్ సార్. నెక్స్ట్ ఇంగ్లీష్. భూషణం సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంగ్లీష్ నేర్పించినందుకు నాకు దాని వాల్యూ ఎప్పుడు తెలిసి వచ్చిందంటే వైల్ ప్రిపేరింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐ రియల్లీ సఫర్డ్ ఎ లాట్. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో. నేను ఒక 24 ఎగ్జామ్స్ రాసా, బ్యాంక్ ఎగ్జామ్స్. అరౌండ్ ఒక 8 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ అన్నీ 1, 2, 3 ఆ గ్యాప్తోనే పోయేది. మెయిన్ రీజన్ ఎక్కడ అంటే ఇంగ్లీష్ స్కోరింగ్ తక్కువ వచ్చేది. అప్పుడు నాకు చాలా అనుకున్నది, భూషణ్ సార్ చెప్పినప్పుడు ప్రాపర్గా నేర్చుకొని ఉంటే, ఇంకా కొంచెం ఎక్కువ ట్రై చేసి ఉంటే, ఇంకా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉంటే, ఇంకా కొంచెం బుక్స్ ఎక్కువ చదువుంటే ఇంగ్లీష్ రిలేటెడ్, ఈరోజు లైఫ్ ఇంకా బెటర్ ఉండేది కదా, ఇంకా కొంచెం త్వరగా జాబ్ వచ్చేది కదా. ఐ రియల్లీ మీన్ ఇట్ సార్, రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. భూషణ్ సార్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ మీకు కూడా, మీ పిల్లలకి కూడా ఫస్ట్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ పిల్లలకి నేర్పించండి. వాటి మార్క్స్ ర్యాంక్స్ కాదు, వాళ్ళకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దే విల్ షైన్ లైక్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ హిందీ. బాలనాయసే సార్, వెరీ ఫేవరెట్ సార్. నన్ను ఎప్పుడు మాయదారి మల్లి గారు అంటుండేవారు. థ్యాంక్ యూ సార్. సార్తో ఎప్పుడు ఫన్నీగానే ఉండేది, చాలా ఫన్నీగా మాట్లాడుకునే వాళ్ళం. స్కూల్ వాటి సబ్జెక్ట్ కన్నా ఎక్కువ కూడా బయట విషయాలే ఎక్కువ మాట్లాడుతూ ఉండేది. బాగా ఫ్రెండ్లీగా ఉండేది సార్ వాళ్ళతో కూడా. ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ బాబుని కూడా తీసుకొచ్చాడు, మనతో కాదు, అంతకన్నా ముందు బ్యాచ్. వెరీ క్లోజ్. అండ్ మధ్యలో కూడా 2-3 సార్లు కలవడం జరిగింది సార్ని. ఎప్పుడు అదే చిరునవ్వు, ఎప్పుడు పలకరించిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ రత్నాకర్ సార్. నాకు మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయం. యాక్చువల్లీ స్కోర్ వచ్చేది, కాకపోతే కొంచెం భయం ఉండేది. మ్యాథ్స్ రత్నాకర్ సార్ గుర్తొచ్చిన ప్రతిసారి గుర్తొచ్చేది 10th క్లాస్ ఇష్యూ. రత్నాకర్ సార్ని కాదని ప్రభాకర్ సార్ వచ్చారు ఆ రోజు హెడ్ మాస్టర్ క్లాస్కి. కంటిన్యూస్గా ఒక 4-5 డేస్ సార్ క్లాస్ తీసుకున్నారు. ఎవరికి ఏం అర్థం కాలేదు. అందరం సో అందరం డిసైడ్ అయ్యాము, సార్ వద్దు రత్నాకర్ సారే కావాలని డిసైడ్ అయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో
స్టాఫ్ రూమ్కి వెళ్ళాం అందరం 4-5. స్కూల్ టీచర్ మీద కంప్లైంట్ అంటే హెడ్ మాస్టర్కి ఇస్తారా, హెడ్ మాస్టర్ మీద కంప్లైంట్ ఎవరికి ఇస్తారో నన్ను అడిగారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళాం. అంటే ఆ హెడ్ మాస్టర్ ప్రభాకర్ సార్ దగ్గరికి, సార్ మాకు రత్నాకర్ సార్ కావాలి, మీరు కొంచెం చెప్పేది అర్థం కావట్లేదు అంటున్నారు స్టూడెంట్స్, రత్నాకర్ సార్ని పంపించండి సార్ అన్నాను. చెప్పిన తర్వాత నువ్వు క్లాస్కి వెళ్ళిపో అన్నాడు. క్లాస్కి వచ్చిన తర్వాత సార్ డైరెక్ట్గా క్లాస్ స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడలేదు, క్లాస్ స్టార్ట్ చేశాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. మధ్యలో ఆపి లేచి, సార్ రత్నాకర్ సార్ కావాలి సార్ అన్నాడు. సార్ గట్టి ఒకటి 2 ఇచ్చారు. ఒకటి తర్వాత క్లాస్ అంతా బయటకు వచ్చేసి బైకాట్ చేసాం ఆ డే అంతా. నెక్స్ట్ డే అన్వర్ ఇంటికి వచ్చి మళ్ళీ రత్నాకర్ సార్ వస్తారంట, మీరు రండి అన్న తర్వాత స్కూల్కి వచ్చాము. అది అప్పుడు ఆ టైంకి కరెక్టో తప్పో తెలీదు, చేసాం, అలా జరిగిపోయింది. బట్ ఇప్పుడు ఆలోచిస్తే కొంచెం అంటే అంత ఆయన వయసుకి మేము మర్యాద ఇచ్చి వేరేలా చేయాల్సి ఉండేదేమో. సారీ ప్రభాకర్ సార్, ఐ రియల్లీ మీన్ ఇట్, ఐఎమ్ వెరీ సారీ. అండ్ బట్ ఓకే, ఫైనల్ వీఆర్ హ్యాపీ. రత్నాకర్ సార్ కేమ్ అండ్ అందరూ పాస్ అయ్యాం. ముఖ్యంగా పాస్ అవ్వడం కదా ఇంపార్టెంట్, అది ఒక మెమొరీ. అండ్ నెక్స్ట్ సైన్స్ లింగారెడ్డి సార్ అండ్ రాముల్ సార్, రామరెడ్డి సార్, ముగ్గురితోటి చాలా ఫ్రెండ్లీ, చాలా మెమరీస్ ఉన్నాయి. వి మిస్ యూ రాముల్ సార్. రాముల్ సార్ వెరీ క్లోజ్. ఆయన అంటే ఆయన గణపురం అల్లుండి అనే సార్. ఓకే, మాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ లా సార్. మిస్సింగ్ యూ లాట్. లింగారెడ్డి సార్ అండ్ భూషణ్ సార్ 17 years బ్యాక్ ఆ టైం క్యాప్సూల్లోనే ఆగిపోయారు. మీరు ఏ టైం క్యాప్సూల్ వాడుతారో మాకు చెప్పండి సార్, మేము వాడతాము. అక్కడే ఆగిపోయారు. లక్ష్మీ టీచర్ వెరీ స్పెషల్. మన బ్యాచ్ మేడం ఆల్మోస్ట్ 5 years ఉన్నారు. 2003 to 2007 ఆల్మోస్ట్ 5 years ఉన్నారు. మనం 6th classలో వచ్చినప్పుడు టీచర్ కూడా వచ్చారు ఆ టైంలోనే. వెరీ స్పెషల్ అండ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ మేడం. ఆల్వేస్ చాలా కేర్ తీసుకునేవాళ్ళు మా గురించి, ఎస్పెషల్లీ మా ముగ్గురు గురించి, ఉపేందర్, మహేందర్, నన్ను. బాగా గుర్తు 7th classలో నాకు 3rd rank వచ్చింది. 3rd rank వచ్చిన తర్వాత మేడం స్టాఫ్ రూమ్లోకి పిలిచి ఒక 1/2 hour క్లాస్ తీసుకున్నారు. దాదాపు ఒక 1 hour ఇచ్చా ఫస్ట్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఎట్ దట్ టైమ్. అండ్ భవానీ టీచర్ తక్కువ టైంలో ఎక్కువ మెమరీస్ ఇచ్చిన మేడం. ఫస్ట్ క్లాస్ రాగానే అందరికీ గుర్తుందో లేదా తెలుగులో ఒక్కొక్కరికి 20-30 మార్కులు కూడా రాలేదు. ఆల్ ఆర్ ఫెయిల్, అందరు ఫెయిల్ అయ్యారు ఇంక్లూడింగ్ మీ. మేడం పేపర్ కరెక్షన్ అలా ఉండేది. మేడం నాకు చెప్పిన ఒకటే ఒక మాట, హ్యాండ్ రైటింగ్ చిన్న తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. అండ్ మేడం ఎప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి బాగా చెప్పేవాళ్ళు. మంచిగా ఉండాలి, మంచి నడవడిక ఎలా ఉండాలి అది ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఎలా. సోషల్ ప్రభాకర్ సార్తో జర్నీ చాలా ఎక్కువ. మాకు స్కూల్తో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్, అది మా సెకండ్ స్కూల్ లాగా అన్నమాట. ఎక్కువ టైం స్పెండ్ చేసేది. మేము తిరిగిన ప్లేసెస్ అన్ని స్కూల్ ఎక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అన్నా ప్రభాకర్ సార్ కథం. మేము మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళేవాళ్ళు. మమ్మల్ని ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. ఈరోజు నిజంగా నా విషయానికి వచ్చేసరికి నేను కొంచెం మాట్లాడగలుగుతున్నా. లేదు నాకు సమ్
ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా సింగింగ్ డాన్సే కానీ, రచన పోయిటరీ కానీ, రాయడం, వ్యాసరచనే కానీ, చిత్రలేఖనమే కానీ వాటిలో అంతో కొంత ప్రాముఖ్యత వచ్చింది అంటే అది ఖచ్చితంగా 100% నో డౌట్ ఎట్ ఆల్ ప్రభాకర్ సార్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎంకరేజ్మెంట్ వల్లే చాలామంది విద్యార్థులు షైన్ అవుతున్నారు ఖచ్చితంగా యాక్టివిటీస్లో. అలాగే మీ ప్రోత్సాహం ఉండాలి మిగిలిన వాళ్ళకి కూడా. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ మాత్రం కంపల్సరీ, ఎనీ కల్చరల్ యాక్టివిటీస్, అది విలేజ్ లెవెలే కానీ, మండల్ లెవెలే కానీ, డివిజన్ లెవెలే కానీ, డిస్ట్రిక్ట్ లెవెలే కానీ, ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ మాత్రం కంపల్సరీ ఫర్ గణపురం. సార్ థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో మీ ప్రాముఖ్యత చాలా ఎక్కువ సార్. సో ఆ రకంగా ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ బ్యాచ్ ఫర్ ఈ స్కూల్కే కాదు, నాకు తెలిసి ఎంటైర్ స్టేట్లోనే ఇలాంటి ఫ్యాకల్టీ ఒక 5 years ఎవరికి దొరకదు. అది మన అదృష్టం, మనకు దొరికారు. ఈవెన్ ఎనీ కార్పొరేట్ స్కూల్ హౌస్లో వాళ్ళు కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్డ్, వెల్ డిసిప్లిన్డ్ స్టాఫ్ దొరకరు. ఇక దొరుకుతారనే హోప్ కూడా లేదనుకుంటా, ఎందుకంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఎండ్ స్టేజ్లో ఉన్నాయి అనిపిస్తుంది. బెస్ట్ స్టాఫ్, వీఆర్ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఇంత మంచి స్టాఫ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మెమరీస్ అండ్ ఫ్రెండ్స్తో మెమరీస్ అంటే ఎప్పుడు అవి షేర్ చేసుకునేవి మేము. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరు చెప్పాల్సిన మొత్తం నువ్వే చెప్పేసినావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫోటో సెషన్ ముందు కంప్లీట్ చేసుకుంటే మనకి ఫ్రేమ్స్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫోటో సెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీని తర్వాత మిగతా కార్యక్రమాలు కంటిన్యూషన్ చేద్దాం. శ్యామ్. చలో చల్ చలో లైఫ్ ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగ. చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్మ ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెదుగుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యంట మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు.
రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళయ్యా ఒకనాటి మీ శిష్యులేనై తరగతి గదిలో తలరాతలు నార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బతకడం ఎట్లా తీరునో మీరు ఏమిస్తే చెల్లునో మీ త్యాగ మాటల్లో చెబితే సరితూగు నా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనండాలయ్యా నింగి నేల ఉన్నన్నాళ్ళు విద్య బోధనండాలయ్యా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా థ్యాంక్ యూ మహేష్ నెక్స్ట్ పేట రాజు అలియాస్ పాటరాజు. అందరికీ నమస్కారం. గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి చేద్దామని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరి పెళ్లి జరిగినా అక్కడ గెట్ టుగెదర్ పార్టీ గురించి చర్చ జరిగేది. గర్ల్స్లో ఒక 3-4, బాయ్స్లో ఒక 3-4 ఎప్పటికీ గెట్ టుగెదర్ పార్టీ పెట్టాలని చెప్పేసి ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎన్నో సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాల తర్వాత ఈ సందర్భం ఇప్పుడు వచ్చింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బాల్యమిత్రులు అందరిని చూస్తూ ఉంటే చేసినటువంటి అల్లర్లు, వాడినటువంటి ఆటలు పాటలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్నటువంటి గురువులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఒక దృఢ సంకల్పంతో అందరము కోఆర్డినేట్ చేసుకొని ఇంత చక్కటి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు తెలుసు కదా, రాజు, పేట రాజు. నన్ను టీచర్లందరూ పేట అని సరదాగా మాట్లాడుతుండే, ఏరా పేట అని. సో నేను 5th నుంచి 10th వరకు కొన్ని పాటలు ఎవడు పాడతారు క్లాస్లో అంటే రాజు అని మీరందరూ అంటుండేవాళ్ళు. నాకు వచ్చిన గొంతుతో నేను పాట ప్రయత్నం చేసేవాడిని. అదే గొంతుతో మళ్ళీ ప్రయత్నం చేస్తాను. పాటని తర్వాత పాడతాను. ముఖ్యంగా సార్ల గురించి, టీచర్ల గురించి మాట్లాడాల్సి వస్తే చాలా గొప్ప అనుభూతులు నెమరు వేసుకోవాల్సి వస్తుంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలతో పాటు జీవిత సారాంశాన్ని ఆ సందర్భంలో చెప్పేవాళ్ళు టీచర్లు, కానీ అంతగా ఎక్కలేదు అప్పుడు. ఇప్పుడు కూడా అనిపిస్తుంది మన బ్యాచ్ ఏమో అదృష్టం అనిపిస్తుంది. టీచర్లందరూ కూడా చాలా చక్కగా జీవితంలో ఏ విధంగా ఉండాలి, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక చెప్పే ప్రయత్నం ఆ రోజుల్లో ఉపాధ్యాయులు చేసేవారు. కానీ మనం గాడి తప్పింది. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే నాకు రత్నాకర్ సారు ఇన్సిడెంట్ చాలా గుర్తుంటుంది. మేము ఖోఖో ఆడుతుండే ఎప్పుడు డ్రిల్ పీరియడ్ వచ్చినా ఖోఖో ఆడుతుండేది. ఒక 8-9 మందిని మార్నింగ్ 8:30కి 9 o'clock వచ్చి ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళి ఖోఖో ఆడుతుండే. మళ్ళీ బెల్లి కాగానే వచ్చి ఆ మాసిన బట్టలతోటి
ఆ ఉరికిన ఆ చెమటలతోటి మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చొని సార్లు చెప్పే ఆ లెసన్స్ కొంచెం ఎప్పుడు ఆ గ్రౌండ్లో ఉండేది మన మైండ్లో అంతా కొంతమంది. దాంట్లో నేను ఒక్కరిని. సారు రత్నాకరెడ్డి సార్ గురించి చెప్పాలంటే మ్యాథ్స్ కొంచెం నాకు క్లియర్ ఎక్కువ. మ్యాథ్స్ బాగా చెప్తుండే. A² ప్లస్ B² సూత్రం చెప్పరా అని ఒక చాక్ పీస్ తోటి ఇట్లా కొట్టిండు. ఓరు ఎడిగాడు, ఎడు చూస్తావు ఎడు చూడు, బోర్డుకే చూడు, చూడు ఎడు చూడు, పో ఆ పోలు పట్టుకొని తిరిగి పో అని అంటుండే. అది నాకు చాలా గుర్తు. సో అట్లా సరదాగా తిట్టేవాళ్ళు. ఇంకా ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే ఒక పద్యం పోయేట్ ఊపే గుర్తుకొస్తుంది. ఊర్మిళాదేవి నిద్ర అనుకుంటా. శ్రీరామ భూపాలుడు పట్టాభిషక్తుడై కొలువుండగా భరత క్షేత్రజ్ఞులపుడు. అది వస్తలేదు. సో అది మనం పాడుతుంటే మొత్తం పాడిన తర్వాత మనతో కూడా వాడించేవాళ్ళు. సో అది నాకు బాగా గుర్తుంది. అదొకటి. ఇంకా ప్రభాకర్ సార్ గురించి చెప్పాలంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాం. కొన్ని సందర్భాల్లో జనగామ డివిజన్ లెవెల్లో ఒకసారి పాటల పోటీ తీసుకుపోయినప్పుడు, అప్పుడు చంద్రబాబు పీరియడ్ అనుకుంటా, అప్పుడు అన్ని కరువు కాటకాలు వాటర్లు లేకుండా సేమ్ ఇలాంటి పరిస్థితిలో ఉండే. అప్పుడు ఒక సాంగ్ పాడాను. ఆ సాంగ్కి జూనియర్లో 2nd ప్రైజ్ వచ్చింది నాకు. అప్పుడు సార్తో పోయినప్పుడు ఆ సన్నివేశం గుర్తుంది. అన్నలారా రైతన్నలారా, అన్నలారా రైతన్నలారా, నీరు లేక పంటెండిపాయే, అన్నలారా రైతన్నలారా. ఆ పాట డివిజన్ 2nd వచ్చింది నాకు అప్పట్లో. అదేవిధంగా అందరి కూడా పైన ఉన్నటువంటి మన గురువులందరి కూడా మధుర జ్ఞాపకాలే. ఒక చిన్న పాట పాడే ప్రయత్నం చేస్తాను. నాకు పెళ్ళైంది, ఒక పాప. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చేస్తున్నాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్నే డెవలప్ చేసి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మారాలని నా ఒక డ్రీమ్. అదేవిధంగా పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉంటాను. అదేవిధంగా ఈ మధ్యనే ఉప్పల్లో అబ్రాడ్ ఓవర్సీస్ R9 ఓవర్సీస్ అని ఒక అబ్రాడ్ వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ఆల్ వీసాస్ అంటే స్టూడెంట్ వీసా కావచ్చు, లేకుంటే UK, అమెరికా, కెనడా ఇలాంటి కంట్రీలకు వెళ్ళే వాళ్ళకి ఆల్ వీసాస్ చేయడానికి అబ్రాడ్ ఓవర్సీస్ R9 ఓవర్సీస్ అనే ఒక ఆఫీస్ పెట్టి త్వరలో నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసే ప్లానింగ్ ఉంది. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన అమ్మలాలనకు దూరమా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. పొద్దు వాలుతోంది నా కమ్మలాలనేది, వెన్నెల రాత్రిలో ఆ గోరు ముద్దలేవి. ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కొనికే రాదమ్మా. ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కొనికే రాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. ఈ సాంగ్ అప్పుడు వాడుతుండే. ఇంకో పాట పాడాలా, తర్వాత పాడాలా? ఒకటే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. స్నేహమేరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా జీవితానికి నీడనిచ్చే తోడురా. స్నేహమేరా స్నేహమేనా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేనా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్ప
పటడుపులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు స్నేహమేరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులయ్యి పాటలల్లో పదములయ్యి ఆటలల్లో అడుగులయ్యి పాటలల్లో పదములయ్యి గుండె చెరువై కుమిలినప్పుడు చెయ్యి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చెయ్యి కలిపి చేరదీసే స్నేహమేరా స్నేహమేనా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేనా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. థ్యాంక్ యూ. మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితోటి కూడా అన్యోన్యంగా మనం అందరం కలిసి ఉండాలి. ఇలాంటి సందర్భం రావడం చాలా శుభ పరిణామం. మీ అందరికి కూడా అమ్మాయిలకి మన తోటి విద్యార్థులందరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి కోఆర్డినేట్ చేసి సక్సెస్ఫుల్గా విజయవంతాన్ని కృషి చేసిన మీరందరికీ కూడా గురువులందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నీ గొంతులో అప్పుడెంతైతే మధురం ఉందో ఇప్పుడు అంతే ఉంది, ఏం తగ్గలేదు. చక్కని పాట రూపకంలో మళ్ళీ గత రోజులు గుర్తు చేశావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ గండికోట నరేష్. చిలుకూరు జ్యోతి బండి రజని, పెద్దలను అలంకరించిన పెద్దలందరికీ, నా తోటి విద్యార్థులకి నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి మేము ఒక టీం తయారు చేసుకున్నాం. అందులో చాలా మాటలు అనుకున్నాం గర్ల్స్ తోటి కూడా. ఈ స్కూల్కి నేను వచ్చినప్పుడు మా ఊరు నుండి మేము అందరం సైకిల్ మీద వచ్చేవాళ్ళం. నాతోటి బాయ్స్ శ్రీశైలం, సంజులు, అనిలు, చంద్రమౌళి వీళ్ళందరూ నన్ను చాలా భయపెట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అన్ని చెట్లు ఉండేవి, నేను ఒక్కదాన్ని శ్రీలత నేను ఇద్దరం వచ్చేవాళ్ళం. మా గర్ల్స్ అని కొంచెం భయపట్టించారు, అది ఇప్పటికీ గుర్తుంది నాకు. ఏమంటే ఈ ప్రోగ్రామ్ చేద్దామని ఒక 2 months నుంచి అనుకుంటున్నామో ప్రతిరోజు స్కూల్ విషయాలే గుర్తు చేసుకుంటూ మా పిల్లలకైనా మా ఆయనకైనా అట్లా ఇట్లా అని చెప్పేదాన్ని. ఎస్పెషల్లీ ఈరోజు రావడానికి ఇక్కడికి కారణం మా ఆయన. ఎందుకంటే ఈరోజు నాకు మా ఇంటి పక్కన చుట్టాలని పెళ్ళి ఉంది. ఫ్రెండ్స్ 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలని స్పెషల్లీ నన్ను ఇక్కడ పంపించాడు. ఇక్కడ ఆయన లేకున్నా నేను ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా. మళ్ళొకటి ఫ్రెండ్స్ అందరికీ మేము ప్రతిరోజు గర్ల్స్కి చాలా విసిగించినాం మేడం, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి అందరు రావాలని. వాళ్ళు ఒక సందర్భంలో కూడా మమ్మల్ని అనుకున్నారు దీనికి ఏడ పని లేదని. కానీ అనుకోని వాళ్ళు మా ఫ్రెండ్స్ కదా, కానీ రావాలని చాలా ట్రై చేసినాం. కౌరిక, సింగిరెడ్డి, స్వాతి, చామంతి వాళ్ళకి రావాలని ఉంది. కానీ ఈరోజు పొద్దున వల్ల అసలు వాళ్ళు కొంచెం రాలేకపోయారు. వాళ్ళు రాలేదని కూడా కొంచెం బాధ ఉంది మేడం మాకు. ఫస్ట్ వాళ్ళు ప్రోగ్రామ్ అనగానే వాళ్ళే సంతోషపడ్డారు, కానీ ఈరోజు వాళ్ళు లేకపోయేసరికి నాకు వాళ్ళే గుర్తుకొస్తారు. నా పేరు బండి రజని, నేను జనగాంలో ఉంటా. నాకు 2 పిల్లలు, మా పిల్లల్ని కూడా తీసుకొచ్చిన. నేను హౌస్ వైఫ్, కిరాణం షాప్ నడిపిస్తున్నా. నేను ఒక్కటి రత్నాకర్ సార్ని రోజు మా ఇంటి ముందు వెళ్తుంటే చూస్తా, సార్ ఈ సార్ మా సార్ అని చెప్తా. ఇప్పుడు వచ్చినాక సార్కి అదే చెప్పిన, అక్కడే నా అమ్మ మీ ఇల్లు, నేను అదే రూట్లో వెళ్తా అని చెప్తున్నాడు. సార్ని ప్రతిరోజు చూస్తా. కొంచెం కార్నర్ మీద సార్
ఈ స్కూల్లో ఒక మెమొరబుల్ నాకేంటంటే మామిడి చెట్టు ఉంది. అక్కడ శ్రీలత నేను అందరం టిఫిన్ బాక్స్ తెచ్చుకొని అక్కడ కూర్చొని ఆ చెట్టుకు మా పేరు ఉండేది. ఆ చెట్టుకు నీళ్ళు పోసి నేను ఏదో చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు కానీ నాకు అవే గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ ఉన్న బాయ్స్ని అయితే నేను చాలా వరకు గుర్తుపడతలేను. ఒక మా ఊరు అబ్బాయిలను గుర్తున్నారు. మిగతా వాళ్ళందరూ మాత్రం పేర్లు చెప్తుంటే అవునా అంటున్నా కానీ ఎవరినైతే గుర్తుపడతాను. కొందరు గుర్తున్నారు, అందరూ అంటే గుర్తులేరు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజని, చాలా బాగా మాట్లాడినావు. నెక్స్ట్ గండికోట నరేష్. హాయ్, నా పేరు గండికోట నరేష్. నేను బీకామ్ కంప్లీట్ చేసి ఓన్గా ఇంటర్నేషనల్ కొరియర్ అండ్ CCTV ఎలక్ట్రికల్ వర్క్స్లో ఉన్నాను. నేను బీకామ్ కంప్లీట్ చేసాను మేడం. చేసి కొరియర్ ఇంటర్నేషనల్ కొరియర్ ఉంది ప్లస్ CC కెమెరా అండ్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్ సార్ నాకు అందించిన విద్య అది చాలా టీచర్ చాలా గొప్పది. దాని గురించి కాకుండా నా సార్లతో ఉన్న నాకు అనుబంధం గురించి ఒక 2 ముక్కలు. మొదటిగా లింగారెడ్డి సారు ఒకసారి ఒక అమ్మాయి ఏం చేసింది, ఏదో రబ్బర్ తీసుకొని నేను కొట్టానంట. వెళ్ళి సార్ కంప్లైంట్ చేశారు. చేస్తే సార్ కంప్లైంట్ చేస్తే పిలిచారు నన్ను. పిలిచి ఎలా నరేష్ కొట్టావంటే లేదు సార్ బై మిస్టేక్ ఎవడో చేయి తగిలితే తాకిందని అన్నాను. లేదు సార్ తను మా వైపే చూస్తుంటాడు ఊరికే, ఎప్పుడు చూసినా మా వైపే చూస్తాడంటే నీకు ఎవరు చెప్పారంటే నేను చూశాను సార్. మరి నువ్వు చూసావని వాళ్ళు చూశాడు, ఇంకే వెళ్ళమని అదొకసారి నన్ను సేవ్ చేసి అది నా లైఫ్లో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకొకటి ఏంటంటే నేను క్వార్టర్లీ ఎగ్జామ్ రాస్తుంటే అది రేకోటి మహేంద్ర గారు అనుకుంటా, వాడు క్వశ్చన్ పేపర్ చూపించలేదు, లాస్ట్ బిట్ పేపర్ చూపించాడు. బిట్ పేపర్ చూపిస్తే నేనేం చేశాను, ఫస్ట్ ఏదో రాశాను, మళ్ళీ ఆప్షన్స్ అన్ని కరెక్ట్ వాడు ఏదో రాస్తే అదే రాశాను. ఈలోపు రామసార్ విషయం వచ్చేసి పేపర్ లాక్కున్నాడు. పేపర్ లాక్కొని అరే నువ్వు వాడు ఏది రాస్తే అదే రాస్తున్నావు అంటే మళ్ళీ సార్ లింగరేష్ సార్ పక్క రూమ్లో ఉన్నారు. వచ్చి సార్ ఆన్సర్ ఎవరు రాసిన అదే ఆన్సర్ కదా, వన్ పేపర్ ఎందుకు లాక్కుంటారని చెప్పేసి అదొకసారి మళ్ళీ నాకు పేపర్ ఇప్పించారు. ఆ 2 నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకొకటి ఇప్పుడు నేను హైదరాబాద్లో నా ఫీల్డ్లో కొద్దిగా మా కస్టమర్స్తో మాట్లాడగలుగుతున్నాను అంటే హిందీ, ఇంగ్లీష్. ఈ సార్లు ఇచ్చిన ఆ నాలెడ్జ్ నాగకృష్ణ సార్ కానీ బాలాజీ సార్ కానీ ఆ నాలెడ్జ్తోనే కొద్దిగా సర్వే అవ్వగలుగుతున్నాను. ఇంకొకటి ప్రభాకర్ సార్, పాపం సార్ సీరియస్గా లెసన్ చెప్తున్నారు. నేను ఒక వైట్ పేపర్లో సైన్ చేసి కూడా పోతా ఉన్నాను, మొత్తం పేపర్ మొత్తం నింపేశారు. నేను సార్ వచ్చే విషయమే గమనించలేదు. సార్ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు సార్ అన్నాడు. పేపర్ చూసినాడు, చూస్తే పేపర్ నిండా నా సైన్లు ఉన్నాయి, బాగుందిరా అని అన్నాడు. సో ఇప్పటికీ అదే నేను సిగ్నేచర్ వాడతాను. అది గెస్టెడ్ సైన్ కాకపోయినా కానీ ఎక్కడైనా సైన్ చేశానంటే సారే గుర్తుకొస్తారు. ఇంకా ప్రసాద్ సార్ వచ్చేసి మాకు మొదట్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారు అండ్ ఇంటర్లో కూడా వాళ్ళు మాకు సబ్జెక్ట్ అని చెప్పారు. ఇది నాకు వాళ్ళతో ఉన్న అనుబంధం. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసి కేవీ సంపత్ గారు, పల్లవ్ కార్తిక్, మీ ముగ్గురం చెడ్డి గ్యాంగ్ అన్నట్టు. చిన్నప్పుడు మమ్మల్ని ఎవరైనా ఏమైనా అనాలన్నా భయపడేవాళ్ళు. వీళ్ళ ముగ్గురిలో ఎవరు పోయినా వీళ్ళు వస్తారని చెప్పేసి. దాని తర్వాత పరిచయం అయింది గుడిసె నరేష్ అని. గుడిసె నరేష్ గారు వాడు ఒక నాకు మెడిసిన్. ఎప్పుడు ఫోన్ చేసినా అరగంట అయినా మాట్లాడతాడు. అరగంట సేపు నవ్వకుండా 1 నిమిషం కూడా ఉండదు మా టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడిసె నరేష్ సార్. మన స్కూల్ టాపర్ రేగోటి మహేందర్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. Gracias.
అందరికీ నమస్కారం. నా పేరు రేగోటి మహేందర్. ముందుగా ఇక్కడికి వచ్చిన ఓకే, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మిషన్ భగీరథ రూరల్ వాటర్ సప్లై. ఆల్మోస్ట్ 17 years తర్వాత మనం అందరం ఇక్కడ ఒక దగ్గర కలిసి అందరం చాలా ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. దీనికి ఈ ఫంక్షన్ జరగడానికి సపోర్ట్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ముందుగా మా ఇన్విటేషన్ తీసుకొని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా ఒపీనియన్ ప్రకారం ఆల్మోస్ట్ 6th నుంచి నేను 7th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. మాకు ఉన్న టీచర్స్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అంటే చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ తెలుగులో అయితే నాకు ప్రొఫెసర్ చెప్పినట్టు శ్లోకాలు చెప్పేది సార్. అప్పుడు ఫస్ట్ టైము కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకం చెప్పేది. అది ప్రతిరోజు ఇప్పటికైనా నేను పొద్దున లేవగానే అది చదువుకుంటూ ఉంటాను. చేలు ఓపెన్ చేసి చదువుకుంటూ నెక్స్ట్ నా వర్క్ స్టార్ట్ చేస్తాను. అంటే నా లైఫ్లో ఆ పాట అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్లస్ ప్రొఫెసర్ దగ్గర సెకండ్ విషయం, బిఆర్ అంబేద్కర్ బొమ్మ ఒకటి 7th క్లాస్లో దాన్ని సేమ్ యాజ్ టీజ్గా సార్ బోర్డు మీద గీసి మాత్రం గీపించారు. మేమందరం అలా గీసాం అని చెప్పింది. అంటే ఒక ఏదైనా నాకు కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్లా అంటే ప్రతి ఒక్క దగ్గర ఇట్లాంటి క్వాలిటీని అబ్జర్వ్ చేసిన. నెక్స్ట్ బాలనరసింహ సార్తో కూడా నాకు 2 incidents ఉన్నాయి. ఫస్ట్ నేను 7th క్లాస్లో వచ్చినప్పుడు సార్ అంటే ఒక చిన్న విషయంలో సార్ నన్ను తిట్టారు. షేక్కి మల్లేష్ అండ్ ఉపేందర్ నేను దాంట్లో ఉన్నాము. కానీ తర్వాత సార్ మమ్మల్ని మంచిగా అంటే తర్వాత రేవటి బ్రదర్స్ అనేది చదువుతుండడం చూసి అవన్నీ చూసి సార్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఏ ప్రోగ్రామ్స్కి అయినా కానీ దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసి చాలా మోటివ్ ఇచ్చి పార్టిసిపేట్ చేయించి చాలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభాకర్ సార్, మేము ప్రభాకర్ సార్ అండ్ నాగభూషణ్ సార్ మేము కల్చర్ యాక్టివిస్ట్ వెళ్ళినప్పుడు 10th క్లాస్లో యాక్చువల్గా మా ముగ్గురికి సపరేట్గా చాలా అంటే ఎక్కడికి వెళ్ళినా అసలు అంటే మేము వాళ్ళ స్టూడెంట్స్లా కాకుండా వాళ్ళ పిల్లల్లాగా, వాళ్ళ పిల్లలు అయితే ఎట్లుంటారో మమ్మల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడైనా కానీ ఎట్లయినా కానీ మంచిగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లలు ఎట్లయితే చదువుతారో మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేసి నాగభూషణ్ సార్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళారు. మేము 10th క్లాస్లో కూడా మంచి బుక్స్ నార్మల్గా స్కూల్లో నార్మల్ బుక్సే ఇచ్చేది. కానీ మేము అక్కడికి వెళ్ళి చదివినప్పుడు చాలా అంటే ఒక్క మార్కు కూడా పోకుండా ఉండేలా మాకు బుక్స్ ఇచ్చారు. అవి చదువుకొని నేను చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేశాను. మార్క్స్ చాలా వచ్చి మంచిగా చదువుకున్నాను. అంటే ఇదంతా కేవలం మీలో ప్రతి ఒక్క టాపిక్లో ఇట్లా మీరు సపోర్ట్ చేయడం వల్లనే. ఇది మన నార్మల్ టీచర్స్ కూడా ఇట్లా ప్రతి విషయంలో మీరు సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఇలా కలిసి వచ్చింది. నెక్స్ట్ నాకు రత్నాకర్ సార్ చాలా ఫేవరెట్. ఫస్ట్ నుంచి 7th నుంచి సార్ ఫస్ట్ అక్కడ ముందు చెప్పగానే నాకు ఇంకా నోటెడ్ అయిపోయేది. నెక్స్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఏది ఇచ్చినా అని చేసేది. సార్ కూడా బోర్డు మీద రాసేది, వచ్చి నేను చేయమనేది చేసేది. చాలా మా 10th అయిపోయింది చాలా సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ అసలు నా క్వశ్చన్ పేపర్ నా ఆన్సర్ పేపర్ కూడా సార్ దిద్దేవారు కాదు, అట్లా ఉండేది. మళ్ళీ మా 10th అయిపోయిన తర్వాత కూడా సార్ మా ఇంటర్కి వచ్చి అక్కడ కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను ఏబీ కాలేజ్లో చదువుకున్నప్పుడు
ఉప్పియాడు మల్లిగాడు మమ్మల్ని అందరినీ మంచిగా చదువుకున్నారు. అప్పుడు సార్ వచ్చి వీక్లీ వచ్చేది సార్, ఇదర్ సాటర్డే నైట్ అట్లా వచ్చి ఫస్ట్ సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ లింగారెడ్డి సార్ మాకు ఎక్స్కర్షన్లో చాలా అక్కడికి వెళ్ళినప్పుడు వాటి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వాటి మెయిన్గా ఉప్పియానికి నాకు చాలా చెప్పారు ఎట్లా ఉంటాయి వాటి. మోక్షంగుండ విశ్వేశ్వరయ్య అక్కడ దగ్గరికి వెళ్ళాం సార్ బెంగళూరులో. ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా వర్క్ చేస్తాయని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సార్ నెక్స్ట్ నాగభూషణ్ సార్, అప్పుడు 10th క్లాస్లో ఆ టైంలో ఫస్ట్ ఉప్పియాడ్ నేను ఇద్దరం మాత్రమే వచ్చి జాయిన్ అయ్యాం సార్. అప్పుడు ఆ టైంలో మీరు చాలా అంటే ఆల్మోస్ట్ ఒక సన్లాగా మీరు ట్రీట్ చేసి మాకు హెల్ప్ చేశారు సార్. దానికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ భవానీ టీచర్ మేడం, మీరు ఆల్మోస్ట్ మా 9th ఎండింగ్లో వచ్చారు. 9th ఎండింగ్ అనుకుంటా మేడం, 9th ఎండింగ్లో వచ్చారు. మీ నుంచి మేము మంచి అంటే తెలుగు ఎలా చదవాలి, ప్రతి ఒక్కటి ఎట్లయినా ఎలా చదవాలి అని మంచిగా నేర్చుకున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ టీచర్, మెయిన్గా మీరు చేసిన వాటిల్లో ఈ సరౌండింగ్స్ చెట్లు పూల మొక్కలు ఇవన్నీ చాలా ఆ టైమే కాకుండా ఇది కూడా అవసరమే అని చెప్పి సపోర్ట్ చేసి ఆ నాలెడ్జ్ కూడా వచ్చేలా చూశారు మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రాముల్ సార్ ఉండేది, రామరెడ్డి సార్ ఉండేది. రాముల్ సార్ ఫస్ట్ నేను వచ్చిన ఫస్ట్ డే నన్ను 7th జాయిన్ అయ్యాను. వచ్చిన రోజు నన్ను సార్ కొట్టాడు. ఆ రోజు నాకు డ్రెస్ లేదు, నార్మల్ డ్రెస్ వేసుకొచ్చాను. తర్వాత చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని, అయితే చాలా సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళడానికి చాలా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే నా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే దానికి కారణం మీరు, ఖచ్చితంగా మీరే. అండ్ మా ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే నాకు నార్మల్ లైఫ్ అంటే చదవడానికి కావాల్సిన ప్రతి ఒక్క మూమెంట్ నాకు ఇక్కడ వచ్చింది. మా ఇంట్లో పరిస్థితులైనా ఇక్కడైనా అని దేంట్లో ఒక 1% కూడా పోకుండా ప్రతి ఒక్కటి 100% మీ దగ్గర నుంచి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్తో ఎలాగో షేర్ చేసుకుంటాను కదా సార్. ఫ్రెండ్స్ గురించి అంటే ఫస్ట్ టు 3rd చదివాను నేను. మనం అక్కడ 9 లోపే మనం వచ్చి గేమ్స్ ఆడేది. కళ్యాణి మళ్ళీ ఉప్పియాడు నేను ఆడేది 9 లోపే వచ్చి ముందే అంటే 8:30కే వచ్చి అంటే. అండ్ 10th వరకు కూడా క్రికెట్ ఆడేది. 6th 7th 8లో మంచిగా అందరం అంటే మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది మాకు. నార్మల్గా ఏదో వచ్చాం కదా చేసాం కానీ కాకుండా కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాం. షార్ప్గా ఎలా ఆలోచించాలి అనేది బాగా అలవాటు అయింది సార్. ఇక్కడ నుంచి నేను అన్నీ నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేందర్. నెక్స్ట్ మానపాటి లావణ్య. బెజ్జం యాకమ్మ. ఫాస్ట్ వచ్చారు, టైం లేదు మళ్ళీ. మా గోల్గీరు అందరు కలవాలని ఇంట్రెస్ట్తోనే వచ్చిన. అందరు సంతోషంగా ఉంది అందరు చూస్తే. టీచర్లను సార్లను చూడగానే మస్తు ఆనందంగా అనిపించింది. ఎన్నో రోజులు
మా తమ్ముడు చనిపోయిండు 2 నెలలు అవుతుంది. రావాలని లేకుండా అందరు చూడాలన్నా నేను సంతకుండా ఉంది. ఈ టెస్ట్తోనే వచ్చిన నా పాప సెకండ్ ఇయర్ అవుతుంది, బాబు 9th క్లాస్. జీవితంలో సంఘటన జరుగుతుంటాయి. మీకు మేమందరం తమ్ముళ్ళలాగా తోడుంటాం. నువ్వు ఎప్పుడు కూడా ఆ విషయంలో బాధపడకు. సంధ్య, లావు సంధ్య. ముందుగా వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు సంధ్య, ముడైలి. మాకు 2 పాపలు. అది అందరికీ తెలుసు. హస్బెండ్ పెన్నారు సిటీలో బ్యాంక్లో నరేష్ కూడా వేదిక మీదకి రావాలి. తీసుకో. ఒకటే ఊరు, ఒకటే స్కూలు, ఒకటే లైఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, టీచర్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. మేము చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ టీచర్ అందరు. దాంతోపాటు 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ ఆల్సో కమెంట్ స్టడింగ్ చేసాం. సేమ్ విలేజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఇప్పటికీ పెళ్ళై 11 years. హ్యాపీ ఉంది. 2 పాపలు మేడం, శ్రీ నయోనిక, జెసిక. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ఇక్కడ రాములు సార్ లేనందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇక్కడ రాగానే ఫస్ట్ సార్ వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలేదు. రాములు సార్ ఉంటే గుర్తుపట్టేది వాడేమో అనిపించింది. ఎందుకంటే కొంచెం సార్ మాతో కొంచెం క్లోజ్. ఇంకా ప్రసాద్ సార్తో జర్నీ 10th వరకే కాదు, మాది ఇంటర్లో కూడా అయింది. సార్ చెప్పిన పాఠాలు, పద్యాలు మేము అసలు మర్చిపోలేము. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం హౌస్ వైఫ్ అండి. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని చూసుకోవడానికి. పెద్ద పాప 6th క్లాస్, చిన్న పాప 4th క్లాస్. బ్యాంక్లో హోమ్ లోన్స్ అయి నాచారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కపుల్స్. ఆర్ఎం అచ్చందర్. నరేష్. లేదు ఓకే సార్, అందరూ ఓకే సార్. చేసుకున్నాక చాలా ట్రబుల్ పడ్డాం సార్. నిల్వలు ఏముంది? అన్నీ చెప్తా సార్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలా? చాలామంది
సార్ ఇక ఇబ్బంది ఏం లేదు సార్, నేను ఓపెన్ చేసిన వెలిగిన అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారం. నా పేరు నరేష్ గుమ్మడవెల్లి. ఐఎమ్ వర్కింగ్ అట్ ఐసిఐసిఐ బ్యాంక్ హోమ్ లోన్ డిపార్ట్మెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా నేను చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి 1 month టైం పట్టింది మాకు. బట్ అంటే ఒక 2-3-5 years నుండి ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చాలా కష్టపడ్డాం. బట్ అంటే ఒక 13 members-తోని టీం కమిటీ వేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఇంత దూరం తీసుకొచ్చిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా మనం అన్ని గ్రూపుల్లాగా కాకుండా మనం కొత్తగా వేరియంట్గా కష్టపడి చేయాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది. ఆల్మోస్ట్ ఇన్ని పూర్వ విద్యార్థుల సభలు జరిగినాయి. బట్ మనది సక్సెస్ఫుల్గా కావడానికి 60-70 members గ్యాదర్ చేసాం మనం. దానికి లేడీస్లో ఎంతో కష్టపడ్డారో జెంట్స్ కూడా అంతే కష్టపడ్డారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని మేము అనుకున్నాము. ఇప్పుడు నర్సిరెడ్డి గారు అందరి ఉద్దేశం పరంగా ఈ కమిటీ అని వేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. బట్ ఏంటంటే నేను 8th, 9th, 10th ఈ స్కూల్లో చదవడం జరిగింది. నాకు మెయిన్గా ప్రభాకర్ సార్ గుర్తు వచ్చేది ఒకటే, హలో దిలీప్, మీరు అందరూ ఇంట్రెస్ట్గా ఇక్కడ విందాం, ఒకరు చెప్పేది విందాం అంటే మనం మాట్లాడుకుందాం. నేననే కాదు, ప్రతి ఒక్కరు చెప్పేది ఎవరు వినడం లేదు. మనం వచ్చింది టైంపాస్కి అయితే రాలేదు ఇక్కడికి ఎవరికి. అంటే నా సందేశం అని కాదు, నాకు టైం వచ్చి మాట్లాడదామనే ఉద్దేశం మీద ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే కంటిన్యూగా ఫోన్లో మనం ఎవ్రీ టైం మాట్లాడుకునేదే. ఇక్కడికి వచ్చి ఎవరెవరు ఏం చేస్తారో బాయ్స్కి అందరూ తెలుసు, బట్ అమ్మాయిలు అయితే లేదు, సార్లు అయితే తెలియదు. మన కాన్సెప్ట్ ఏంది, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయబోతున్నాం, దాని గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చింది. మనం అందరం ముచ్చట పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి టైం వేస్ట్, 1 day టైం వేస్ట్, సార్లు మనీ ముఖ్యంగా. మనం కలవక 17 years, బట్ ఏంటంటే మ్యారేజ్లు కలిసాం ఒక 10-15 members. అది కరెక్ట్ కాదు కదా. మనం జీవితంలో ఏం నేర్చుకున్నాం అనేది కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నామని ముఖ్యం. మరి స్టడీ ఇప్పుడు నేను బీకామ్ చేశాను, డిగ్రీ కంప్లీట్ అయింది. నేను చేసే స్టడీకి జాబ్కు డిఫరెంట్ సంబంధం లేదు. బట్ ఏంటంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం చేయగలుగుతున్నాం. నాకు ప్రసాద్ సార్ చాలా హెల్ప్ చేయడం జరిగింది. మా ఫాదర్ చనిపోయిన ఉద్దేశంలో కారణండి నాకు 8th, 9th, 10th ఇంటర్మీడియట్ ఆల్సో నాకు చాలా మోటివేట్ చేశాడు. నాకు ఇష్టమైన సార్. అంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకోకండి సార్, దానికి మాకు అందరు ఉపాధ్యాయులు మాకు ఇష్టమే. బట్ నాకు మోటివేషన్ చేసి నాకు ఎల్లకాలం గుర్తుండేది సార్. దాంతోపాటు నాకు స్పోర్ట్స్ పరంగా సత్యనారాయణ సార్ లేనందువల్ల ఈరోజు కొంచెం బాధపడడం జరిగింది. అదేవిధంగా రాముల్ సార్, ప్రభాకర్ సార్, మన పూర్వ విద్యార్థులు చనిపోయిన వాళ్ళకు బ్యానర్ వేపిద్దామని ప్లాన్ జరిగింది, కానీ అనివార్య కారణాల వల్ల ఏపీయలేదు. దానికి ఎవరు ఏమనుకోవద్దు. నాకు ప్రభాకర్ సార్ను గుర్తు చేసుకునేది ఒకటే అంశం. దిలీప్ రెడ్డి నేను అదే రూమ్లో అక్కడ ఉన్నప్పుడు, ఆ డోర్ దగ్గర ఉన్నప్పుడు దిలీప్ గారు లొల్లి చేస్తే ప్రభాకర్ సార్ నన్ను వచ్చి కొట్టాడు. ప్రభాకర్ సార్ని ఇప్పుడు చూసినా అదే గుర్తు, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ చూసినా అదే గుర్తు వచ్చింది నాకు. ఈ చెవు మీద కొట్టిరు సార్ నన్ను. వాడు గొడవ చేసాడు, నన్ను కొట్టారు. అట్లాంటి కాదు మేడం, వాళ్ళు మనం మాట్లాడుతున్న డిస్టర్బెన్స్ చేస్తారు. ఆ విధంగా నేను ఉద్దేశం చెప్పాను. దిలీప్ రెడ్డి ఏమనుకోకు, నేను చెప్తున్నా, అది ఓపెన్ చెప్తున్నా. ప్రభాకర్ సార్ని ఇప్పుడు చూసినా అది గుర్తొస్తుంది. ఎక్స్కర్షన్లో నాగభూషణ్ సార్ మేము బృందావన్ గార్డెన్లో మాకు తీపి గుర్తుంది. మాకు ఏంటి అంటే అందరు ఫ్రూట్స్ తింటున్నారు బృందావన్ అక్కడ దగ్గర ఆ బొటానికల్ గార్డెన్లో ఫ్రూట్స్. మా టీము సంథింగ్ లక్ష్మీ టీచరో లింగారెడ్డి సార్ మేము మీ పిల్లలు తినలేదు అని అన్నారు. సార్ బాగా కవర్ చేసాడు. నాకు ఇప్పటికి లైఫ్లో అదే గుర్తు. మా పిల్లలు ఫుల్ ఫాస్ట్ తినేసి అన్నాడు. యాక్చువల్గా ఏదైనా మేము తినలేదు సార్. అది అంటే సార్ అక్కడ చేసిన కాన్వర్జేషన్ వెరీ అంటే సార్కి ఏం బ్యాటర్ మేము కూడా ఓకే సార్ తిన్నాం సార్, మళ్ళీ వినిపించింది మాకు. అంటే ఏమనుకోకండి సార్ మేము అట్లా అంటున్నా అని. మాకు తీపి గుర్తులు అనేది చాలా గుర్తున్నాయి. మేము ఇక్కడ విద్య 8th, 9th, 10th ఎంత ఇంపార్టెంటో
ఒక స్టెప్ ఇక్కడ చదివి రెండోది ఇంటర్మీడియట్లో పూర్తి చేసుకొని మూడో మెట్టు డిగ్రీలో కంప్లీట్ చేసుకున్నాము. సరే మా చదువుకు అర్హతకు మేము చేసే జాబ్లకు ప్రజెంట్గా హ్యాపీగా ఉన్నాం. 2 అమ్మాయిలు నాకు, మా వైఫ్ పేరు సంధ్య. అందరు తెలుసు, బట్ సార్లకు ఒకరికే తెలియదు. మేమే చేసుకున్నాం మేడం. మా ఫాదర్ చనిపోయినాక నేను చేసుకున్నాను మేడం. ప్రజెంట్గా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. మా ఫ్యామిలీ అంతా ఓకే, అట్లా ఏం బాధలేదు మేడం. నేను ఒకటే ఉద్దేశం, ఎవ్రీ టైం ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసి ఉండే స్నేహితులు మాత్రమే. పూర్వంలో మన ఫ్యామిలీ అక్క కాదు, బ్రదర్ కాదు, ఇప్పటికి ఉన్న పరిస్థితిలో ఎవరు కూడా ఇంపార్టెంట్ కాదు, మన స్నేహితులే. 100 మందిలో ఒక 2 ఉన్నా చాలు. 100 మంది ఇంపార్టెంట్ మనకు, బట్ అందులో అవసరానికి యూజ్ అయ్యేది 2. అవసరం మీన్స్ 98 మెంబర్స్ మనకు అవైలబుల్లో ఉండరు. దానికి ఉద్దేశించి విద్యార్థులు కానీ మన స్నేహితులు కానీ ఎప్పటికీ ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని నా ఉద్దేశం. మీ యొక్క తీపి గుర్తులు ఇలాగే అందరూ కూడా చెప్పాలని కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ నరేష్. మరాఠీ మలేషియం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. నా పేరు మరాఠీ మల్లేష్, మా విలేజ్ కొత్తపల్లి. మేము 8th, 9th, 10th ఇక్కడికి వచ్చాం. మా కొత్తపల్లిలో 7th వరకే ఉండేది. అప్పటి నుంచి 8th, 9th, 10th ఇక్కడ జరిగిన మెమొరబుల్ ఏంటంటే, రాజు సార్ మాకు ఒక చెట్టు కథ చెప్పిండు. ఇది మన విక్రమార్క స్టోరీ చెప్పిండు. ఆ స్టోరీ ఏంటంటే, ఆ క్వశ్చన్ వేస్తూ ఉంటాడు, దానికి ఆన్సర్ చెప్తా ఉంటాడు. అవును సార్, అన్న విక్రమార్క అంటే దాన్ని ఆ బేతాళుడు, విక్రమార్క బేతాళుడు స్టోరీ, అది గుర్తుంది సార్. సార్ ఇంగ్లీష్ సార్ అది ఒకటి పోయాం. ఈచ్ ఫర్ హిస్ ఓన్ రిమెంబరింగ్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ లవ్లీ థింగ్ అండ్ యువర్ మే బి లైక్ మెన్ ఆర్ ద డిఫరెంట్ నైట్. ఈ పోయం నాకు గుర్తుంది సార్. ఒకటి ఇంకోటి ఏంటంటే టామరిన్ డ్రమ్ సార్, టామరిన్ డ్రమ్. అవును సార్, టామరిన్ డ్రమ్ అంటే మనకు చింత చెట్టు త్వరలో ఇంత తెలుగులో చెప్పాలంటే, చింత చెట్టు త్వరలో రాజు తలకాయ ఉంటుందని ఇది ఒక చెప్తాడు. అంటే ఎవరేం చెప్పాలో ఉంటుంది, అది స్టోరీ చెప్పిన అది గుర్తుంది సార్. మనకు టూర్ వేసిన విషయం ఏంటంటే లింగవేర్ సార్ టీమ్. మేము సార్తో చాలా ఫ్రెండ్. రాములు సార్ మనకు టీచింగ్ పీరియడ్ మనకు ఎట్లా అంటే, టీచింగ్ చెప్పేది బుక్ రాపిచ్చేది, టీచింగ్ ఒక బుక్ అనేది ఉండేది, మాకు మెయిన్ హెడ్డింగ్స్ రాపిచ్చేది. సార్ మస్తు అనిపించేది అది. అవును సార్, రన్నింగ్ చేయించేది. మాకు 2 పిల్లలు, పాప బాబు. పాప వచ్చేసి ఫస్ట్, బాబు వచ్చేసి 3rd క్లాస్. నేను వచ్చేసి అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ బోయిని అండాలు. శ్రీలత కొత్తపల్లి. శ్రీలత ఫాస్ట్ గా టైం సరిపోదు మళ్ళీ. ప్రోగ్రామ్ సార్ అందరూ హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎవరెవరు గుర్తుపట్టలేక వస్తున్నాను.
ఓన్లీ హాయ్ అంటే హాయ్ అంటున్నాను, పేర్లుకున్నా తెలియట్లేదు. నా పేరు శ్రీలత, మాది కొత్తపల్లి. నాకు 2 పిల్లలు, బాబులు. పెద్ద ఆయన 3rd క్లాస్, చిన్న 1st క్లాస్. ఆలేరులో ఉంటున్నా నేను. మా ఆయన వచ్చేసి శ్రీనివాస్ సార్, కంపెనీలో చేస్తారు సార్. నేను వచ్చి హౌస్ వైఫ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈరోజు పెళ్ళి ఉండే అసలు నాకు రిలేషన్ వాళ్ళని మా ఆయన ఇక్కడ పంపించి ఇక్కడ వచ్చేసిన సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మహేష్, కొల్లిపాక మహేష్. హలో, వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు, వేదిక మీద ఉన్న మా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా ముందున్న నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారాలు. ఇది నా పేరు కొలిపాక మహేష్, మాది గుమ్మడేరు విలేజ్. ఐఎమ్ మ్యారీడ్, నాకు 2 పాపలు. ఐఎమ్ హ్యాపీ. సార్ ఐఎమ్ సో ఆల్సో ఐఎమ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. మై మిసెస్ నేమ్ ఈజ్ స్వప్న అండ్ మాధవి. స్వప్న మా క్లాస్మేటే, మా ఊరు అమ్మాయే, మా మరదలే. అందవే ఓకే. 9 వరకు ఈ పాఠశాల 2 జంటలను కలిపింది సార్, 2 జంటలను కలిపింది. గుమ్మడివెల్లి. నెక్స్ట్ దండిగ మహేష్. విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. వేదికపై ఉన్న నా గురువులు, నా విద్య బోధించిన గురువులకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు దండిగ మహేష్ సార్, మాది గుమ్మడివెల్లి. నాకు 2 పాపలు. మా విలేజ్ అదృష్టం ఏమోగా సార్, మా క్లాస్మేట్స్లో 7th వరకు ఉన్న మా ఫ్రెండ్స్ మొత్తానికి పాపలు. అది చెప్పుకోవడానికి చాలా గౌరవంగా ఉంటుంది. అవును సార్, నేను వృత్తిరీత్యా అగ్రికల్చర్ సార్. మా నాన్న సంపాదించింది 7-8 ఎకరాలు ఉంది. అగ్రికల్చర్ చేసుకుంటూ దాంతోపాటు పొలిటికల్లో ఉన్నా సార్. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీకి డైరెక్టర్గా 2 సంవత్సరాలు పదవి కాలం చేశాను సార్. ఇప్పుడు ప్రజెంట్లో అగ్రికల్చర్లో ఉన్నా సార్. నేను స్కూల్ విషయానికి వస్తే ఫస్ట్ బెంచే సార్, కానీ నేను చదువులు వెనుక బెంచి. నాకు ఎక్కువ అటాచ్గా ఉండేది ప్రభాకర్ సార్. ఎక్స్కర్షన్ పోయినప్పుడు నేను ప్రభాకర్ సార్ టీం. ప్రభాకర్ సార్కు నేను పిఏ. రామరెడ్డి సార్ ఎప్పుడు అనేదేవుడు, మీ పిఏ ఏది అని. ప్రభాకర్ సార్తోనే ఉన్నాను సార్. ప్రభాకర్ సార్ మాకు బృందావన్ గార్డెన్లో వెళ్ళిన తర్వాతకి రాము సార్ వచ్చేసి అందరికీ తెలియబెడుతున్నారు. కావాలి, ఈ ప్రోగ్రాం చేయాలని 15 మంది టీంగా విభజించుకొని వాళ్ళంతా వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత పనులు వదులుకొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్క నా తోటి విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. మన పిల్లలకు మనం ఖచ్చితంగా విద్యతో పాటు చాలా సంస్కారం నేర్పుతూ మన పిల్లల్ని, మన భవిష్యత్తు ఈ విధంగా ఉంది, మన భవిష్యత్తు కంటే మంచిగా మన పిల్లల భవిష్యత్తును చేయాలని కోరుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. కాబోయే